మిత్రులారా, గత వీడియోలో మనం ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుడి ఆలయంలో శాస్త్రవేత్తల్ని కూడా తలకిందులు చేసిన ఆలయం గోపురం నీడ ఎందుకు ఎప్పుడు కనిపించదో, దాని వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యాల్ని, అలానే గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్న ఆలయం యొక్క గోపురం మీద ఉన్న ఆ జెండా యొక్క రహస్యాల్ని, అలానే ఆలయంలోని వంటశాలలోని ఒకదానిపై ఒకటి పెట్టిన ఆ 7 మట్టి కుండల్లో పైన ఉన్న కుండలోనే ప్రసాదం ముందుగా ఎందుకు ఉడుకుతుంది, ప్రతిరోజు ఆలయానికి ఎంతోమంది భక్తులు వచ్చినా ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఆలయంలోని ప్రసాదం భక్తులకి ఎక్కువ తక్కువ కాకుండా ప్రతిరోజు అంత కరెక్ట్గా ఎలా సరిపోతుంది, వాటి వెనక అంతుచిక్కని రహస్యాల గురించి, అలానే ఆ జగన్నాథుడి యొక్క గుండె మిస్టరీ గురించి, ఇలా వీటి వెనక ఉన్న అంతుచిక్కని రహస్యాల గురించి క్లియర్గా గత వీడియోలో మనం ఛేదించాం కదా. కానీ మిత్రులారా, ఆ జగన్నాథుడి యొక్క అంతుచిక్కని రహస్యాలు అక్కడితో ముగియలేదు. ఇప్పుడే అసలు సిసలైన రహస్యాల్లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ 2. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. అప్పుడే మీకు జగన్నాథుడి యొక్క అంతుచిక్కని రహస్యాలు క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా ఈ వీడియోలో మనం ఇంకో అడుగు ముందుకేసి ఆ జగన్నాథ ఆలయం యొక్క ఇంకొన్ని రహస్యాల్ని క్లియర్గా ఛేదించబోతున్నాం. కలియుగం అంతమై ఈ ప్రపంచం మహాప్రళయంలో మునిగిపోతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ వినాశనానికి గుర్తుగా నిలిచే ఆలయం ఏదో తెలుసా? 5000 ఏళ్ల క్రితమే రాయబడిన భవిష్య మాలిక అనే ఒక గ్రంథం. ఒక ఆలయం మాత్రం నీటిలో మునిగిపోతే అదే ఆ ప్రళయానికి ఆరంభం అని ఆ భవిష్య మాలిక క్లియర్గా చెప్తుంది. ఆ ఆలయమే ఈ పూరి జగన్నాథుడి యొక్క క్షేత్రం. అసలు 5000 సంవత్సరాల పురాతన భవిష్య మాలిక గ్రంథంలో ఈ ఆలయం గురించి రాసిన విషయం ఏమిటి? ఈ ఆలయం ఎప్పుడైతే నీటిలో మునుగుతుందో అప్పుడే ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది అని ఎందుకు దాంట్లో చెప్పారు? అసలు ఆ రోజు ఎప్పుడు రాబోతుంది? ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయానికి మనం వెళ్ళినప్పుడు, మనం ఆయన ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఆలయం యొక్క ప్రధాన ద్వారం వద్ద 22 మెట్లు ఎక్కాలి. కానీ 3వ మెట్టుపై అస్సలు కాలు పెట్టవద్దు అని ఎందుకు అంటారు? అసలు ఆ 3వ మెట్టుపై కాలు పెట్టడం పూర్తిగా నిషిద్ధం. ఎందుకు? అసలు దీని వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యం ఏమిటి? అసలు ఈ పూరి ఆలయంలో ఉన్న బ్రహ్మ పదార్థం మాంసంతో ఉన్న నిజంగానే కృష్ణుడి యొక్క గుండెనా? అయితే 5000 సంవత్సరాలుగా అది అక్కడ ఎలా జీవంతో కొట్టుకుంటుంది? దీని వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యం ఏమిటి? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ గుండెని పాత విగ్రహంలో నుండి కొత్త విగ్రహంలోకి మార్చడానికి ఆ రోజు పూరి నగరం అంతా కరెంటు తీసి ఆ ప్రక్రియని ఒక కటిక చీకట్లో చేస్తారు. అసలు ఆ రోజు కరెంటు తీయకుండా ఆ ప్రక్రియను చీకట్లో చేయకపోతే అసలు ఏమవుతుంది? ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున మొదలయ్యి జూన్ జూలై నెలల్లో 9 రోజుల పాటు ఎంతో ఘనంగా ఆ జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుంది. అయితే ఈ యాత్రకి 15 రోజుల ముందు 15 రోజుల పాటు ఆలయంలో ఉండే ఆ జగన్నాథ స్వామి, తన సోదరుడు బలరాముడు, తన సోదరి సుభద్రాదేవి ఈ ముగ్గురు అనారోగ్యానికి గురవుతారు అని ఆ సమయాల్లో 3,000,000 దేవతలు ఆలయానికి వచ్చి ఆ జగన్నాథుడిని, ఆయన సోదరుడు బలరాముడిని, ఆయన చెల్లెలు సుభద్రకు ఆయుర్వేద వైద్య చికిత్సలు చేస్తారు అని. అందుకే ఆ 15 రోజులు భక్తులకి ఆలయంలో దర్శనం పూర్తిగా నిలిపివేస్తారు. ఆలయ ద్వారాలన్నీ పూర్తిగా మూసివేయబడతాయి. దానినే అనాసర పీరియడ్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు దేవుడు అనారోగ్యానికి గురవుతాడా? ఇలాంటి సంప్రదాయం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఈ ఆలయంలో మాత్రమే మనం చూస్తాం. కానీ ఎందుకు అలా? దీని వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి ఆ అంతుచిక్కని రహస్యం ఏమిటి? అసలు ఈ పూరి జగన్నాథుడి యొక్క ఆలయ నియమాలు ఎంత కఠినమైనవో తెలుసా? ఈ దేశ ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ వంటి మహానుభావుల్ని సైతమే ఈ ఆలయంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఎందుకంటే ఇది కేవలం ఆలయం కాదు, జగత్తుకే నాథుడైన ఆ జగన్నాథుడు కొలువైన చోటు అని అంటారు. మరి ఎందుకు హిందువులు తప్ప మరి ఇతర మతానికి చెందిన వాళ్ళని అసలు ఈ ఆలయం లోపల అడుగు పెట్టనివ్వరు? ఈ నియమం చాలా కఠినంగా ఉంటుంది మిత్రులారా. ఈ నియమం ఇప్పటికీ చాలా కఠినంగా ఫాలో అవుతున్నారు. అయితే అసలు దేవుడికి కులం మతం అడ్డుగోడలు అవుతాయా? మరెందుకు ఈ నియమం ఇప్పటికీ ఈ ఆలయంలో పాటిస్తున్నారు? అంతేకాదు, ఈ ఆలయానికి ఉన్న 4 ద్వారాల్లో సింహద్వారం ప్రధానమైనది. మీరు ఈ ద్వారం బయట నిలబడితే మీ చెవులు చిల్లులు పడేలా సముద్రపు ఘోష వినిపిస్తుంది. కానీ ఒక్క అడుగు ఆ ద్వారం లోపలికి పెట్టండి, అంతే, ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది. అసలు అది ఎలా సాధ్యపడుతుంది? దీని వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యం ఏమిటి? పూరి జగన్నాథుడి యొక్క ఈ ఆలయం పైనుండి ఏ డ్రోను, ఏ విమానం లేదా ఏ పక్షి కూడా ఎగరదు. మీరు ఆలయ గోపురాలపై లేదా పెద్ద పెద్ద భవనాలపై పక్షులు కూర్చోవడం చూసి ఉంటారు కదా. కానీ మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథుడి యొక్క ఆలయానికి వెళ్ళి చూడండి. ఆ పూరి జగన్నాథుడి యొక్క ఆలయం పైకప్పుపై ఏ పక్షులు కూడా విశ్రాంతి తీసుకోవు. మీరు ఏ పక్షిని కూడా జగన్నాథ ఆలయం పైకప్పుపై లేదా వాటి యొక్క గోపురాలపై కూర్చొని ఉండటం మీరు ఎప్పుడు చూడలేరు. కానీ ఇక్కడే ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే,
అసలు ఆలయం పైనుండి ఎగరకూడదని ఒక మూగ పక్షికి ఎలా తెలుస్తుంది? దీని వెనుక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? అంతేకాదు, ఆలయ శిఖరంపై ఒక సుదర్శన చక్రం ఉంది. దీని బరువు దాదాపు 1 టన్ను. దీని అద్భుతం ఏమిటంటే, మీరు పూరి నగరంలో ఏ మూల నుండి చూసినా ఆ సుదర్శన చక్రం మీ వైపే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యం? మిత్రులారా, ఈరోజు మనం కేవలం ఆలయ విశేషాలు తెలుసుకోవడమే కాదు, సైన్స్ కూడా ఛేదించలేని రహస్యాలను, కన్నీళ్లు పెట్టించే భక్తి కథలను వినబోతున్నాం. ఈ పూరి జగన్నాథుడి యొక్క ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి కాకపోవచ్చు, కానీ భక్తి విషయంలో మాత్రం ఇది కుబేరుడి యొక్క నిధికి మించినది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 10 నుండి 15 లక్షల మంది పైనే వస్తారంటే మీరు నమ్మగలరా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచంలోని 100కు పైగా నగరాల్లో ఈ యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అసలు ఎలా జరగగలుగుతుంది? మరి రండి, ఈ అంతు చిక్కని రహస్యాల వెనక ఉన్న ఒళ్ళు గుగుర్బుర్చే నిజాల్ని పొరలు పొరలుగా విప్పుకుంటూ పోదాం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు ఆ పూరి జగన్నాథుడి యొక్క రహస్య యాత్రకు బయలుదేరుదాం. జై జగన్నాథ అనండి. అది జూన్ 15, 2015 అర్ధరాత్రి 12 గంటలు. పుణ్యక్షేత్రమైన ఆ పూరి నగరం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. ఇది కరెంటు కోత కాదు, కావాలని తీసుకున్న ఒక నిర్ణయం. కరెంటు తీగల్లో ప్రవహించే ఆ శక్తిని సైతం ఆపేశారు. ఎందుకో తెలుసా? ఆలయ గర్భగుడిలో ఎవరి ఊహకు అందని ఒక అత్యంత రహస్యమైన కార్యం జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ జగన్నాథ ఆలయంలో నవ కళేబర అనే ఒక ప్రత్యేకమైన రహస్యమైన సంప్రదాయం నిర్వహిస్తారు. ఈ పురాతన సంప్రదాయంలో ఆ జగన్నాథుడు, అలానే ఆయన యొక్క సోదరుడు బలరాముడు, అలానే ఆయన యొక్క సోదరి సుభద్ర వాళ్ళ యొక్క పాత చెక్క విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అయితే ఈ పాత విగ్రహాల్లో ఉన్న సాక్షాత్తు ఆ కృష్ణుడి యొక్క దివ్య గుండెని జాగ్రత్తగా తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. దీనినే బ్రహ్మ పదార్థం అని అంటారు. ఇది ఎంత పవిత్రంగా, రహస్యంగా జరుగుతుందంటే దీనికోసం చాలా పెద్ద ఏర్పాట్లు చేస్తారు. ఆ రాత్రి పూరి నగరం మొత్తం విద్యుత్తును నిలిపివేస్తారు. అంతా చీకటిమయం చేస్తారు. ఆలయ భద్రతను ఆ సిఆర్పిఎఫ్ కమాండోలకు అప్పగిస్తారు. ఆ రోజు రాత్రి ఎవరిని కూడా ఆలయంలోకి అనుమతించరు. ఈ ప్రక్రియ ఎంత రహస్యమైంది అంటే ఈ ప్రక్రియను కేవలం ఆలయ ప్రధాన పూజారి మాత్రమే నిర్వహిస్తాడు. కానీ దానిని చూసే అర్హత ఆ ప్రధాన పూజారికి కూడా లేదు. అందుకే ఆయన కళ్ళకు గంతలు కడతారు, చేతులకు గడ్డితో చేసిన ఒక మందపాటి గ్లౌజుల్ని తొడుగుతారు. ఇది ఎందుకంటే ఆ పూజారి ఆ కృష్ణుడి యొక్క గుండెను తాకినప్పుడు అది నిజంగా ఏమిటని ఒక అనుభూతి చెందకుండా ఉండడానికి. ఈ ప్రక్రియలో పాల్గొన్న కొందరు పూజారులు చెప్పే విషయాలు మీరు వింటే మీకు ఒళ్ళు గుగుర్బుడుతుంది. మీరే ఆశ్చర్యపోతారు. వాళ్ళేం చెప్తున్నారు అంటే, నేను ఆ బ్రహ్మ పదార్థాన్ని తాకినప్పుడు నాలో ఒక వింత శక్తి, ఒక శక్తివంతమైన ప్రవాహం కలిగిన అనుభూతి కలిగింది. నా చేతిలో ఏదో ప్రాణం ఉన్న వస్తువు ఒక కుందేలు గెంతుతున్నట్లుగా నాకు అనిపించింది అని చెప్పారు. అందుకనే ప్రజలు ఆ బ్రహ్మ పదార్థం మరేదో కాదు, 5000 సంవత్సరాలుగా ఇప్పటికీ చలనంతో కొట్టుకుంటున్న సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి యొక్క హృదయమే అని నమ్ముతారు. నా చేతిలో ఏదో ప్రాణం ఉన్న వస్తువు ఒక కుందేలు గెంతుతున్నట్లుగా నాకు అనిపించింది అని చెప్పారు. కళ్ళకు గంతలు, చేతులకు మందపాటి తొడుగులు. ఆ దివ్య పదార్థాన్ని చూడకూడదు, తాకిన అనుభూతి కూడా పొందకూడదు. అయితే ఇవన్నీ విన్న తర్వాత ఇక్కడే మనకు ఒక ప్రశ్న వస్తుంది. అసలు సాక్షాత్తు ఆ కృష్ణుడి యొక్క గుండె ఇక్కడికి ఎలా వచ్చింది? అన్నిటికన్నా ఇంకా పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు చనిపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు దాంట్లో చలనం ఉండి అది ఎలా ఇప్పటి వరకు కొట్టుకోగలుగుతుంది అని. ఇంకా దీనికంటే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, అసలు 5000 సంవత్సరాలుగా ఒక మాంసంతో చేసిన ఒక గుండె అంత సురక్షితంగా ఉండగలదా అని. అసలు ఇది శ్రీకృష్ణుడి శరీరంలో ఉన్న మాంసంతో చేసిన గుండెనా, లేకపోతే మన ఊహకు అందని అనంతమైన శక్తినిచ్చే ఏదైనా ఏలియన్ టెక్నాలజీనా? బ్రహ్మ పదార్థంగా అక్కడ పిలుచుకునే ఈ కృష్ణుడి యొక్క గుండె ఈ జగన్నాథ ఆలయంలోనే అతిపెద్ద అంతు చిక్కని రహస్యంగా దశాబ్దాలుగా భక్తులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న ఒక పెద్ద రహస్యం ఇది. విశ్వాసం, విజ్ఞానం ఒకదానికొకటి పోటీ పడే ఈ దివ్య రహస్యం. అసలు ఇంత క్లిష్టమైన ఈ రహస్యాన్ని లాజికల్గా మనం ఛేదించాలి అంటే మనం దాదాపు 5000 సంవత్సరాలు వెనక్కి, అంటే ద్వాపర యుగంలోకి వెళ్ళాలి. మహాభారత కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అన్ని రాజ్యాలు రక్తపాతం చూశాయి. పాండవులు యుద్ధంలో విజయం సాధించారు. కానీ ఆ యుద్ధ విజయ ఆనందం కృష్ణుడికి ఎంతో కాలం నిలవలేదు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో తన 100 మంది కుమారులను కోల్పోయిన ఆ గాంధారి ఎంతో శోక సంద్రంలో బాధతో నిండిపోయింది. అదే సమయంలో కృష్ణుడు ఆమెను ఓదార్చడానికి శాంతంగా ఆమె ముందుకు వచ్చాడు.
తన 100 మంది కొడుకుల్ని కోల్పోయి బాధతో ఉన్న ఆ గాంధారి కృష్ణుడిని చూసి ఒక్కసారిగా ఇలా అనింది, కృష్ణ, నువ్వు ఆ పరమాత్ముడి యొక్క దేవుడివని నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే ఆపగలిగే నా 100 మంది కుమారుల్ని కాపాడగలిగేవాడివి. కానీ నువ్వు అది చెయ్యలేదు. చూస్తూ ఉన్నావు. నా కళ్ళ ముందే నా కుమారుల్ని, నా వంశం మొత్తాన్ని దారుణంగా కోల్పోయాను. అందుకనే నేను అంటున్నాను, నా వంశం ఎలా అయితే నాశనమైందో నీ యాదవ వంశం, నువ్వు ప్రేమతో చూసుకునే నీ యాదవ ప్రజలు నీ కళ్ళ ముందే ఒకరినొకరు నరుక్కొని చంపుకొని చేస్తారు. నీ ప్రజలకి నువ్వు ఎంతో ఇష్టంగా నిర్మించిన ఆ ద్వారకా నగరం కూడా నీ కళ్ళ ముందే సముద్రంలో మునిగి అతి దారుణంగా నాశనం అవుతుంది. నువ్వు కూడా ఒక సాధారణ మానవుడి చేతిలో మృతి చెందుతావు అని 100 మంది తన పుత్రుల్ని పోగొట్టుకున్న ఆ శోక చంద్రంతో నిండిపోయి ఉన్న ఆ గాంధారి తల్లి ఏడుస్తూ ఆ కృష్ణుడిని అలా శపించింది. అప్పుడు కృష్ణుడు తలుచుకుంటే గాంధారి యొక్క శాపం నుండి తప్పించుకునే శక్తి కూడా కృష్ణుడి వద్ద ఉన్నది. కానీ కృష్ణుడు మౌనంగా అప్పుడు ఆమె యొక్క శాపాన్ని స్వీకరించాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఇదే నా అవతారానికి ముగింపు అని. గాంధారి దుస్తులకు తల్లి కావచ్చు, కానీ ఆమె మనసు పవిత్రమైనది. సో కృష్ణుడికి తెలుసు గాంధారి శాపం ఏదో ఒక రోజు ఫలిస్తుంది అని. ఇంకా నెలలు గడిచాయి, సంవత్సరాలు మారిపోయాయి. కృష్ణుడు తన ద్వారకాలో తన ప్రజలతో ఆనందంగా ఉన్నాడు. కానీ ఆ గాంధారి కృష్ణుడికి శాపం పెట్టిన సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత ఆ ద్వారకా ప్రజల్లో ఒక అహంకార పదవి కలహం రేగింది. పదవి అధికారం కోసం మద్యం తాగి ఒకరినొకరు నరుక్కొని చంపుకోవడం మొదలుపెట్టారు. కృష్ణుడు అవి చూసి కృష్ణుడికి అర్థమైంది, గాంధారి శాపం ఫలించింది అని. ద్వారకాలో యాదవ ప్రజలు చాలా శక్తివంతమైన వారు. కానీ వారు మద్యానికి బానిసలయ్యి మద్యం త్రాగి వాళ్ళలో వాళ్ళే అలా నరుక్కొని చంపుకు చస్తూ ఉండడం కృష్ణుడు తన కళ్ళతో అవి చూసి తట్టుకోలేక అర్జునుడిని పిలిచి ఆ ద్వారకా బాధ్యతలన్నీ ఇక అర్జునుడికి అప్పగించేసి తను అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అలా కృష్ణుడు వెళ్ళిన కొన్ని రోజులకే ఆ ద్వారకా మొత్తం నగరాన్ని సముద్రం యొక్క పెద్ద పెద్ద అలలు ముంచెత్తి ఆ ద్వారకా మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఈ దృశ్యాన్ని కృష్ణుడు దూరం నుండి చూసి చాలా బాధపడుతూ ఇక తన అవతారం ముగించాల్సిన సమయం ఆసన్నమైంది అని ఇంకా అక్కడ ఉన్న అరణ్యాల్లోకి ప్రవేశించాడు. అక్కడ ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చొని యోగ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు దూరంలో వేటకు వచ్చిన జర అనే ఒక వేటగాడు కృష్ణుడి పాదం మీద సూర్యకాంతి ప్రతిబింబిస్తూ ఉండడంతో అది చూసి అది జింక యొక్క కన్ను అని భావించి తన విల్లు ఎక్కించి దాని మీదకి బాణం వేశాడు. ఆ బాణం సరిగ్గా కృష్ణుడి యొక్క పాదాన్ని తాకింది. దీంతో ఆ జర అని ఆ వేటగాడు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి యొక్క పాదాల వద్ద పడిపోయి వణికిపోయాడు. ప్రభు, నేను తెలియకుండా చేశాను. నీ యొక్క కాలు జింక యొక్క కన్ను అని నేను అనుకొని ఈ పాపం చేశాను, నన్ను క్షమించండి అని అంటాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో అతనితో ఇలా అంటాడు, జరా, ఇది నీ పాపం కాదు, ఇదే ధర్మం. పూర్వజన్మలో నువ్వు వాలివి, నేను రాముడిని. నిన్ను చెట్టుచాటు నుండి బాణంతో చంపాను. ఆ కర్మఫలమే ఇప్పుడు నువ్వు నాకు బాణం వేసిన రూపంలో వచ్చింది. కర్మ నుండి ఎంతటి వాడైనా ఎప్పటికీ తప్పించుకోలేడు. నా కృష్ణుడి యొక్క జీవితం కూడా ఇక్కడితో ముగుస్తుంది. నువ్వు మరణించిన తర్వాత స్వర్గానికి చేరుకుంటావు అని చెబుతూ కృష్ణుడు నిశ్శబ్దంగా చిరునవ్వుతో తన ప్రాణాల్ని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అర్జునుడు అక్కడికి చేరుకుంటాడు. తన మిత్రుడు కృష్ణుడి యొక్క శరీరాన్ని చూసి కొంతసేపు ఎంతో బాధపడి కృష్ణుడి యొక్క దేహానికి గౌరవంగా అంత్యక్రియలు చేయాలి అని ఆయన యొక్క శరీరానికి అంత్యక్రియలు చేస్తాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆయన శరీరం మొత్తం అంత్యక్రియలో అగ్నిలో కాలిపోయి బూడిదైపోయింది. కానీ అక్కడే ఒకటి మాత్రం ఎంతో ప్రకాశవంతమైన మణిలా ఆ అగ్నికి కూడా దహనం కాకుండా సజీవంగా కదులుతూ కొట్టుకుంటూనే ఉంది. దానినే కృష్ణుడి యొక్క గుండె అని అంటున్నారు. అర్జునుడు అది చూసి అసలు ఏమిటిది, కృష్ణుడి శరీరం మొత్తం కాలిపోయి బూడిదైపోయినా సరే ఇది మాత్రం కాలిపోలేదు అని ముందు అది చూసిన వెంటనే ఒక్కసారిగా భయపడ్డాడు. తర్వాత ఆలోచించి ఇది కృష్ణుడి యొక్క దివ్యశక్తి అయి ఉండవచ్చు, భూమి మీద ఎప్పుడైనా ఇది తన రూపం పొందుతుందేమో అని అనుకొని ఎంతో ప్రకాశంతో మెరిసే ఆ హృదయాన్ని ఒక చెక్క పెట్టిలో పెట్టి ఎంతో భక్తితో పక్కనే ప్రవహిస్తున్న ఒక నదిలో వదిలేశాడు. అలా పెట్టే నది ప్రవాహంలో తేలుతూ తేలుతూ చివరకు ఒడిశా తీరానికి చేరింది. అక్కడ అడవుల్లో నివసించే శబర జాతికి చెందిన ఒక వేటగాడు ఆ చిన్న అరణ్యానికి ఒక రాజు లాంటివాడు. అతని పేరే విశ్వావసు. అతను నిత్యం దైవారాధన చేసేవాడు. అతని యొక్క హృదయం ఎంతో పవిత్రమైనది. అయితే ఒకరోజు నదీ తీరంలో అలా నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చిన ఆ వింత కాంతిని చూశాడు. ఏమిటబ్బా ఇదని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చెక్క పెట్టె, దానిలో నుంచి వెలువడుతున్న దివ్య కాంతి, దాంట్లో నుండి వస్తున్న మధురమైన సువాసన. దీంతో అతను దాన్ని తీసుకొని తన గుహలో ఉంచాడు. అది కృష్ణుడి యొక్క హృదయం. కానీ ఆ విషయం అతనికి తెలియదు. కానీ అది ఇప్పుడు దివ్యశక్తిగా మారి నీలి కాంతిని వెలువరిస్తుంది. దీంతో ఆ విశ్వావసు దాన్ని నీలమాధవుడు అని పిలుస్తూ పూజించడం మొదలుపెట్టాడు.
ఎందుకంటే ఆ మణి నీలం రంగులో ఒక దివ్య కాంతిలా ప్రకాశిస్తుంది. అలా విశ్వావసు ఆ మణికి నీలమాధవుడు అని ఒక కొత్త పేరు పెట్టి రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఒక గుహలో ఆ దివ్య వస్తువును పూజించడం మొదలుపెట్టాడు. అయితే అప్పుడు మలవ దేశాన్ని, అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్గా పిలువబడే ఆ రాష్ట్రాన్ని అప్పుడు పాలిస్తున్న ఇంద్రదమ్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఇతనికి ఆ శ్రీ మహావిష్ణువు అంటే చాలా ఇష్టం. ఆ శ్రీ మహావిష్ణువుకి ఇతను పరమ భక్తుడు. ఎప్పటికైనా విష్ణువు యొక్క దర్శనం పొందాలని ఆరాటపడేవాడు. అయితే ఒకరోజు రాత్రి అతని యొక్క కలలో శ్రీ మహావిష్ణువు అతనికి సడన్గా దర్శనమిచ్చి ఆ ఇంద్రదమ్యుడు అనే ఆ రాజుతో ఇలా అంటాడు, ఓ రాజా, నేను ఇప్పుడు నీలమాధవుడు అనే రూపంలో పురుషోత్తమ క్షేత్రంలో ఒక గుహలో రహస్యంగా పూజించబడుతున్నాను. నన్ను కనుగొని నాకు ఒక బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి దాంట్లో నన్ను ప్రతిష్ఠించు అని చెబుతాడు. దీంతో ఆ రాజు ఎంతో ఆనందంతో మునిగిపోతాడు. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే విద్యాపతి అనే ఒక యజ్ఞాధిపతిని పిలిచి తనకి రాత్రి విష్ణు కలలో చెప్పిన విషయాలన్నీ చెప్పి ఆ దివ్య విగ్రహాన్ని అక్కడికి వెళ్ళి వెతకమని వెంటనే అతనికి ఆదేశిస్తాడు. దాంతో ఆ రాజు యొక్క ఆజ్ఞానుసారంగా ఆ విద్యాపతి ఎన్నో అరణ్యాలు, కొండలు, నదులు దాటి చివరకు ఆ విశ్వావసు రాజ్యానికి చేరుకున్నాడు. అలా విద్యాపతి ఆ విశ్వావసు యొక్క రాజ్యానికి చేరుకున్నాక ఆ విశ్వావసు ఆ విద్యాపతిని చూసి తన రాజ్యానికి ఒక అతిథిగా ఆహ్వానించాడు. అలా అక్కడికి చేరుకున్న వెంటనే ఆ విద్యాపతి ఎంతో ఆనందంతో ఆ నీలమాధవుడు గురించి ఆ విశ్వావసు ఎంత అడిగినా ఆ విశ్వావసు ఏమి చెప్పడు. దేవతల ఆజ్ఞంతోనే నేను ఆ విగ్రహాన్ని పూజిస్తున్నాను, ఇది ఒక రహస్యం, నేను ఎవ్వరికి చెప్పను అని చెప్తాడు. అప్పుడు ఆ విద్యాపతి అతని దగ్గర నుండి ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ విశ్వావసుకి ఒక కూతురు ఉండేది. తన కూతురు అంటే ఆ విశ్వావసుకి ఎంతో ఇష్టం. దీంతో ఆ విద్యాపతి ఆ విశ్వావసు కూతురు లలితను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలా విశ్వావసు కూతుర్ని పెళ్లి చేసుకున్నాక ఒకరోజు ఆ విద్యాపతి ఆ విశ్వావసు దగ్గరికి వెళ్ళి, మామా, నాకు ఒక్కసారి ఆ నీలమాధవుడిని చూడాలని ఉంది, ఒక్కసారి నన్ను అక్కడికి తీసుకువెళ్ళవా అని అడుగుతాడు. దీంతో ఏది ఏమైనా ఇప్పుడు అతను తన అల్లుడు. దీంతో అల్లుడి మీద ప్రేమతో సరే తీసుకువెళ్తాను, కానీ నీ కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్తాను అని చెబుతాడు. దీంతో అతను సరే మామా అని చెబుతాడు. దీంతో ఆ విశ్వావసు ఆ విద్యాపతి యొక్క కళ్ళకు గంతలు కట్టి ఆ రహస్య గుహకు తీసుకువెళ్తాడు. కానీ విద్యాపతి చాలా తెలివైనవాడు. ఆ విశ్వావసు ఆ నీలమాధవుడు ఉన్న ఆ గుహకి తీసుకువెళ్ళేటప్పుడు ఆ విద్యాపతి తన జేబులో ఉన్న ఆవాలను దారి పొడవునా జార విడుచుకుంటూ వెళ్ళాడు. ఇంకా గుహలోకి వెళ్ళిన తర్వాత అతని యొక్క కళ్ళకి ఉన్న గంతల్ని తీసేస్తాడు. దీంతో నీలమాధవుడి యొక్క దివ్య రూపాన్ని చూసి ఆ విద్యాపతి మైమరిచిపోతాడు. దీంతో తిరిగి తన రాజ్యానికి వెళ్ళి తన రాజు ఇంద్రదమ్యుడికి ఆ విషయాలన్నీ చెబుతాడు. దీంతో వెంటనే రాజు తన సైన్యంతో అడవిలో ఆ నీలమాధవుడు ఉన్న ఆ గుహలోకి చేరుకుంటాడు. కానీ అక్కడ ఎంత వెతికినా ఆ ప్రకాశవంతమైన ఆ వస్తువు ఉండదు. దాంతో అక్కడ ఉన్న ఆ విశ్వావసును ఆ రాజు, నువ్వు రహస్యంగా పూజిస్తున్న ఈ నీలమాధవుడు ఏమయ్యాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ విశ్వావసు ఇలా అంటాడు, నాకు తెలీదు, పొద్దున వచ్చి చూసేసరికి ఇక్కడ అది కనిపించకుండా మాయమైపోయింది. నిజానికి అది మాయమైపోలేదు. ఆ ప్రకాశవంతమైన మణిని ఒక వేప దొంగలో పెట్టి ఆ విశ్వావసు నదిలో వదిలేస్తాడు. ఎందుకంటే అది దేవుని యొక్క దివ్యశక్తి కలిగినది కాబట్టి అది సాధారణ ప్రజలకి కనిపించకూడదు. కేవలం తన భక్తులకి మాత్రమే కనిపించాలి. దైవశక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే అది కనిపించాలి. మిగతా వాళ్ళకి దాని దర్శనం లభించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క దివ్యశక్తి దాని మధ్య ఉంటుంది. సో ఆ రాజు తన సైన్యంతో ఆ రహస్యమైన గుహలోకి వచ్చాడు కాబట్టి ఆ రాజుతో పాటు తన వెంట ఉన్న సైన్యం కూడా దానిని చూస్తారు కాబట్టి, అంటే దాని యొక్క దర్శనం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ రాజు ఆ విష్ణువుకి పరమ భక్తుడు. అలానే ఆ విశ్వావసు కూడా ఎప్పుడూ దైవ ఆరాధన చేసేవాడు. అలానే ఆ విద్యాపతి కూడా ఎప్పుడూ దైవ ఆరాధన చేసేవాడు. కానీ ఆ రాజు వెంట ఉన్న ఆ సైనికులు వాళ్ళు దైవారాధన చేసే భక్తులు కాదు కదా. అందుకనే అది విష్ణు భక్తులకి కాకుండా సాధారణ ప్రజలకి కనిపించకుండా ఉండడానికే దాని అంతటా అదే అప్పుడు మాయమైపోయి ఒక నది ప్రవాహంలో ఒక వేప దొంగ మీద కొట్టుకుంటూ వెళ్ళిందని కొన్ని పురాణాల్లో ఉంటుంది. లేదు, దేవతల యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ విశ్వావసే దాన్ని దాచిపెట్టి ఆ నదిలో వదిలేశాడు అని కొన్ని పురాణ గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. ఏది ఏమైనా ఆ ఇంద్రదమ్య రాజు తన సైన్యంతో ఆ గుహలోకి వచ్చినప్పుడు అది ఆ గుహలో మాత్రం లేదు. దీంతో రాజు ఎంతో బాధతో కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు రాత్రి తన కలలో మళ్ళీ విష్ణువు కనిపించి అతనితో ఇలా అంటాడు, ఓ రాజా, బాధపడకు, సముద్ర తీరానికి వెళ్ళు. ఒక వేప దొంగ చెక్క ఆ ప్రవాహంలో కొట్టుకుంటూ వస్తుంది, అదే నా రూపం. ఆ వేప చుక్క దొంగతో నన్ను, నా సోదరుడి బలరాముడి యొక్క విగ్రహం, అలానే నా చెల్లి సుభద్ర యొక్క విగ్రహాన్ని చేయించి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి దాంట్లో మా విగ్రహాన్ని ప్రతిష్ఠించు. ఆ రూపమే జగన్నాథ స్వరూపం అవుతుంది. జగన్నాథుడిగా
నేను నా అన్నయ్య బలరాముడితో నా చెల్లి సుభద్రతో కలిసి అక్కడ ఉంటాను అని చెబుతాడు. ఇలా రాజు తనకి కల వచ్చిన మరుసటి రోజే సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక చెక్క దొంగ కనిపించింది. అది సాధారణ చెక్క కాదు. దానిలో నుంచి ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక సువాసన వెలువడుతుంది. ఆ రాజు వెంటనే దాన్ని ఎంతో గౌరవంగా తన రాజభవనానికి తీసుకువచ్చాడు. వెంటనే ఆ రాజు ఎంతో ప్రసిద్ధి చెందిన పెద్ద పెద్ద వడ్రంగులను పిలిచి, ఈ దివ్య చెక్కతో నా ప్రభు కృష్ణుడి యొక్క విగ్రహం, అలానే ఆయన యొక్క సోదరి సుభద్ర యొక్క విగ్రహం తయారు చేయండి అని ఆ వడ్రంగులకి చెప్పాడు. కానీ మిత్రులారా, ఇక్కడే ఆశ్చర్యం ఏమిటంటే, ఏ వడ్రంకి ఎంతటి పనిగల్లవాడు ప్రయత్నించినా ఆ చెక్క విరగడం కాదు కదా, అసలు ఏ కొంచెం కూడా కత్తిరించబడటం లేదు. దీంతో ఆ వడ్రంకులందరూ ఆ చెక్కని తుంచడానికి ఎంతో నానా కష్టాలు పడి ప్రయత్నించి వాళ్ళ చేతులు నొప్పి పుట్టిపోయి, ఇంకా కొంతమంది చేతులైతే ఆ చెక్కని తాకగానే కాలిపోయేవి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు అది ఒక సాధారణ చెక్క కాదు, దాంట్లో దివ్య శక్తి ప్రవహిస్తుంది అని. ఇంకా అక్కడ ఉన్న వడ్రంగులందరూ మా వల్ల కాదు బాబోయ్ అని ఆ రాజుకి చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా ప్రపంచంలో నలుమూలల నుండి కూడా పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వడ్రంగుల్ని తెప్పించాడు. కానీ ఎవ్వరూ కూడా ఆ చెక్కలో ఇంత కొంచెం భాగం కూడా తుంచలేకపోయేవారు. వాళ్ళ చేతులు నొప్పి పుట్టిపోయేవి, అంత స్ట్రాంగుగా ఉండేది ఆ చెక్క. దీంతో ఆ రాజు ఇంకా దిగులుగా, ఇంకా నేను ఈ చెక్కతో నా స్వామి విగ్రహం తయారు చేయలేనేమో అని దిగులు చెందుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే సడన్గా ఒకరోజు ఒక వృద్ధ వడ్రంకి, అతడే విశ్వకర్మ, ఆ రాజభవనానికి వచ్చి ఆ రాజుతో ఇలా అంటాడు, ఓ రాజా, నేను ఈ దివ్య చెక్కతో విగ్రహాన్ని తయారు చేయగలను. కానీ ఒక షరతు, ఈ విగ్రహం చేయడానికి నాకు సరిగ్గా 21 రోజుల సమయం కావాలి. ఈ 21 రోజుల పాటు ఎవ్వరూ నన్ను చూడకూడదు, ఎవ్వరూ నాతో మాట్లాడకూడదు. నేను ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఈ చెక్కతో ఆ విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటాను. కానీ ఆ తలుపులు 21 రోజుల పాటు ఎవ్వరూ తెరవకూడదు. నా పనికి ఎవ్వరూ ఆటంకం కలిగించకూడదు. నేను ఒక గదిలో ఒంటరిగా చేస్తాను అని అంటాడు. దీంతో ఆ రాజు, ఓ ఇంతేనా, 21 రోజులేగా, నీకు ఎటువంటి ఆటంకం కలిగించము అని ఆ వృద్ధుడి యొక్క షరతులకు ఆ రాజు సంతోషించి అంగీకరిస్తాడు. ఇంకా ఇక్కడి నుండే మొదలవుతుంది అసలు కథ. దీంతో ఆ వృద్ధ వడ్రంకి ఆ చెక్కని తీసుకొని అక్కడ ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకొని పనిచేయడం మొదలు పెడతాడు. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజు ఆ గదిలో నుండి ఆ విగ్రహం తయారు చేస్తున్నట్లుగా కొన్ని శబ్దాలు వినిపించేవి. కానీ నెమ్మదిగా ఆ శబ్దాలు ఆగిపోయేవి. అలా ప్రతిరోజు ఆ గదిలో నుండి శబ్దాలు వచ్చేవి, తర్వాత ఆగిపోయేవి. అలా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 14వ రోజు. కానీ ఆ 14వ రోజు సడన్గా ఆ విగ్రహం తయారు చేసే శబ్దాలు ఆ గది నుండి పూర్తిగా వినిపించడం ఆగిపోయాయి. దీంతో 15వ రోజున ఆ రాజు యొక్క భార్య ఆందోళన పడింది. ఏంది, ఆ గదిలో నుండి ఎటువంటి శబ్దాలు రావడం లేదు, అసలు ఆ వృద్ధ వడ్రంకి బ్రతికున్నాడా లేకపోతే ఆకలితో చనిపోయాడేమో అని ఆ రాజుతో ఆ గది తలుపులు తెరిపించమని చెబుతుంది. దీంతో ఆ రాజు ఇష్టం లేకపోయినా ఆమె మాట విని 21 రోజులు పూర్తిగాక ముందే 15వ రోజే ఆ గది యొక్క తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళతారు. కానీ లోపల ఆ వడ్రంగి లేడు. ఆ గదిలోని అతని స్థానంలో చేతులు కాళ్ళు లేకుండా అసంపూర్ణంగా ఉన్న 3 విగ్రహాలు ఉన్నాయి. అవే ఆ జగన్నాథుడు, ఆ బలభద్రుడు, తన చెల్లి సుభద్ర యొక్క విగ్రహాలు. అవి చూసిన ఆ రాజుకి ఎంతో బాధ కలుగుతుంది. ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, అయ్యో, నేను ఆ వడ్రంకి పెట్టిన ఆ 21 రోజుల షరతును అతిక్రమించినందుకే ఈ విగ్రహాలు పూర్తిగా తయారవ్వలేదు, అయ్యో అని బాధపడుతూ ఏడుస్తాడు. అప్పుడే ఆకాశం నుండి ఒక దివ్య వాణి పిలుపు, అంటే ఆ విష్ణువు యొక్క పిలుపు ఆ రాజుకి మాత్రమే ఇలా వినిపిస్తుంది. ఓ రాజా, బాధపడకు, నేను ఇదే రూపంలో పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విగ్రహాల్లో నా హృదయం ఉంది, వీటిని ఇలాగే నువ్వు నిర్మించే ఆలయంలో ప్రతిష్ఠించు అని చెబుతాడు. దీంతో ఆ రాజు ఒక అద్భుతమైన గుడిని కట్టి దాంట్లో ఆ 3 చెక్క విగ్రహాల్ని ప్రతిష్ఠించాడు. ఆ 3 విగ్రహాల్లోని ఆ జగన్నాథుడి యొక్క విగ్రహంలోనే కృష్ణుడి గుండెగా పిలువబడే ఏదో ఒక దివ్యమైన పదార్థం ఉంది. అలా ఆనాటి నుండి అసంపూర్ణ విగ్రహాలే ఆ జగన్నాథుడిగా, బలభద్రుడిగా, సుభద్రాదేవిగా సజీవ విగ్రహాలుగా ఆ పూరి ఆలయంలో నేటికి ఘనంగా పూజలు అందుకుంటున్నాయి. మిత్రులారా, ఇంకా ఇప్పుడు అసలు ప్రశ్నకి వద్దాం. ఆ బ్రహ్మ పదార్థం నిజంగా 5000 ఏళ్లుగా జీవంతో కొట్టుకుంటున్నా అసలు నిజంగా అది కృష్ణుడి యొక్క గుండెనా? అసలు దీని గురించి సైన్స్ ఏమని చెప్తుంది? ఒక ప్రఖ్యాత పరిశోధకుడు ప్రవీణ్ మోహన్ వంటి వారు ఈ బ్రహ్మ పదార్థంగా పిలువబడుతున్న ఆ కృష్ణుడి యొక్క గుండె గురించి ఒక షాకింగ్ థియరీని ప్రతిపాదించారు. ఆయన ఏమి చెప్పారు అంటే, కృష్ణుడు కేవలం మానవుడు కాదు, ఆయన ఒక సుప్రీం బీయింగ్. ఆయన అప్పుడు వదిలి వెళ్ళింది అది గుండె కాదు, అదొక ఆర్క్ రియాక్టర్ అని చెప్పాడు. అంటే అనంతమైన శక్తిని పుట్టించే ఒక చిన్న యంత్రం.
మీకు ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఐరన్ మ్యాన్ సినిమా చూసారా? దాంట్లో హీరో టోనీ స్టార్క్ ఛాతిలో ఒక చిన్న శక్తి యంత్రం ఉంటుంది కదా, అలాంటిదే అన్నమాట. అది అనంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఎప్పటికీ ఆగదు. శుద్ధమైన ఎనర్జీని ప్రసరిస్తుంది. దాని నుండి ఎప్పుడూ ఒక అనంతమైన శక్తి ప్రొడ్యూస్ అవుతుంది. పురాతన కాలంలో దేవతలు, యోగులు ఈ అనంత శక్తి యంత్రాలను వాళ్ళ దగ్గర పెట్టుకొని సాధారణ మనుషుల కంటే మేము గొప్పవారు అని చెప్పుకునేవారు. అంటే ఇది ఒక ఇనుప యంత్రం కాదు, ఇది ఒక శక్తినిచ్చే ఆర్క్ రియాక్టర్ అన్నమాట. అందుకని ఆ జగన్నాథుడు ఆలయంలో రాతితో చేసినవి కాకుండా చెక్కతో చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఎందుకంటే చెక్క కరెంటును పాస్ చేయలేదు. సో కృష్ణుడి గుండెగా చెప్పుకునే ఆ జగన్నాథుడి యొక్క చెక్క విగ్రహంలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థం నుండి ఎప్పుడూ ఒక రకమైన రేడియేషన్ లాంటి విద్యుత్ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. సో అలా బ్రహ్మ పదార్థం నుండి వెలువడే ఆ విపరీతమైన రేడియేషను లేదా ఆ శక్తిని తట్టుకోవడానికే విద్యుత్తు ప్రవహించని వేప చెక్కతో ఆ జగన్నాథుడి యొక్క విగ్రహాలు చేస్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ కృష్ణుడి యొక్క గుండెగా పిలుచుకునే ఆ బ్రహ్మ పదార్థం మాంసంతో చేసింది కాదు. సో కృష్ణుడి గుండెగా పిలుచుకునే ఆ బ్రహ్మ పదార్థం అది కృష్ణుడి శరీరంలో ఒక భాగమైన మాంసంతో నిండిన పదార్థం కాదు. కాబట్టి అది కృష్ణుడి శరీరంలో ఉండే కృష్ణుడి యొక్క గుండె కాదు. అది నిరంతరం ఒక రేడియేషన్ లాంటి అనంతమైన శక్తిని పుట్టించే ఆర్క్ రియాక్టర్ లాంటి ఒక పవర్ఫుల్ యంత్రం అని ఇక్కడ మనకి లాజికల్గా అర్థమవుతుంది. అంటే కృష్ణుడు నిరంతరం అలా ఒక రేడియేషన్ లాంటి ఒక ప్రవాహ శక్తిని రిలీజ్ చేసే ఆ యంత్రాన్ని ఎప్పుడు తన దగ్గర పెట్టుకునేవాడు. అంటే కృష్ణుడు నిరంతరం అలా ఒక రేడియేషన్ లాంటి ప్రవాహాన్ని శక్తిని రిలీజ్ చేసే ఆ యంత్రాన్ని ఎప్పుడు తన దగ్గర పెట్టుకునేవాడు. ఆ యంత్రం అంటే అదేదో ఇనుప యంత్రం అనుకుంటారేమో, కాదు, అది ఒక దివ్య యంత్రం లాంటిది. సో కృష్ణుడు చనిపోయి ఆయన శరీరానికి అంత్యక్రియలు చేసి ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చేసినప్పుడు ఆ యంత్రానికి అగ్నిని తట్టుకునే శక్తి దానికి ఉంటుంది. సో కాబట్టి కృష్ణుడి శరీరం మొత్తం కాలి బూడిదైపోయినా అది మాత్రం కాలిపోలేదు. అది నిజంగానే మాంసంతో చేసిన గుండె అయితే ఆ అగ్నిలో అది కూడా అప్పుడే కాలి బూడిదైపోయి ఉండేది కదా. మీకు ఇంకా అర్థం కావటం లేదు కదా? మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి మనం ఇంకో అడుగు ముందుకేసి ఇంకొన్ని విషయాల్ని లాజికల్గా ఆలోచిద్దాం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కృష్ణుడి గుండెగా పిలిచే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ జగన్నాథుడి యొక్క పాత చెక్క విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి ఎందుకు మారుస్తారు? ఈ ఆచారాన్ని నవ కళేబరం అని అంటారు. అసలు ఎందుకు అలా? అన్ని సంవత్సరాలకు ఒకసారి ఆ జగన్నాథుడి ఆలయంలో ఆ పాత విగ్రహాలు తీసేసి కొత్త విగ్రహాలు చేయించి పెడతారు. పోనీ ఆ చెక్క విగ్రహాలు ఏమైనా పాడైపోవడం వల్ల అలా చేస్తున్నారా అంటే అవి వేప చెక్కతో ఎంతో స్ట్రాంగ్గా చేసిన విగ్రహాలు. అవి అసలు పాడవకుండా విరక్కుండా ఈజీగా 50 నుండి 40 సంవత్సరాలు ఉండగలవు. మరి ఎందుకు 12 సంవత్సరాలకు ఒకసారి ఆ పాత విగ్రహాల్ని తీసేసి కొత్త విగ్రహాలు పెడతారు? దీని వెనక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? దీని వెనక ఒక రహస్యం దాగి ఉంది మిత్రులారా. ఆ జగన్నాథుడి యొక్క చెక్క విగ్రహంలో కృష్ణుడి గుండెగా పిలుచుకునే ఆ బ్రహ్మ పదార్థం నుండి పాదరసం అంటే మెక్యూరీ లాంటి ఒక ద్రవం బయటికి వస్తుంది. అది నెమ్మదిగా ఆ చెక్కను పాడు చేస్తూ వస్తుంది అని, అందుకే ఆ విగ్రహాల్ని అన్ని సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి వస్తుంది అని అంటారు. అందుకే ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి కొత్త చెక్కతో కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఆ పాత విగ్రహాలను రహస్యంగా ఎవరికీ తెలియకుండా అక్కడ ఒక భూమిలో లోతుగా పాతి పెడతారు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహంలో నుండి కొత్త విగ్రహంలోకి మార్చేటప్పుడు ఆ పూరీ నగరం అంతా కరెంటుని ఎందుకు తీసేస్తారు? దాని వెనక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? దీని వెనక కూడా ఒక రహస్యం దాగి ఉంది మిత్రులారా. ఆ బ్రహ్మ పదార్థం నేను ముందే చెప్పినట్లు అది రేడియేషన్ లాంటి ఒక దివ్య శక్తిని రిలీజ్ చేసే ఒక ఆర్క్ రియాక్టర్ లాంటి యంత్రం అని చెప్పుకున్నాం కదా. ఆ పాత విగ్రహంలో నుండి బయటకు తీసి కొత్త విగ్రహంలో పెట్టేటప్పుడు ఆ సమయంలో అది అత్యంత శక్తివంతమైన ఒక తరంగాల శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రంగా మారుతుంది. దీంతో బయట విద్యుత్ ప్రసరణ ఒక అద్భుతమైన తరంగాలు వెలువడుతున్నాయి. లేదా చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దాని మీద ఎటువంటి ప్రభావం చూపకూడదు. అలా బయట ఉన్న రేడియేషన్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ లైటు అప్పుడు దాన్ని పట్టుకున్న ఆ పూజారి ఏదో కరెంటు షాక్ కొట్టినట్లు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చు అని వాళ్ళు నమ్ముతారు. అందుకే ఆ నగరం మొత్తం ఆ రోజు కరెంటుని పూర్తిగా ఆపేస్తారు. అంతేకాదు, దాని యొక్క రహదారుల దీపాలు, ఆలయ దీపాలు అన్నీ ఆర్పేస్తారు. ఆ రోజు రాత్రి ఆ పూరీ నగరం మొత్తం కటిక చీకట్లో మునిగిపోతుంది. అప్పుడే ఆ పాత విగ్రహంలో నుండి ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆలయ ప్రధాన పూజారి తన చేతులకి దర్భా గడ్డితో చేసిన ఒక గ్లౌజుల్ని వేసుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ పాత చెక్క విగ్రహంలో నుండి బయటికి తీసి మళ్ళీ దాన్ని కొత్త విగ్రహంలో జాగ్రత్తగా అమర్చుతాడు. అయితే ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహంలో నుండి కొత్త విగ్రహంలోకి ఆ ప్రధాన పూజారి తన చేతులతో మార్చిన తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత ఆ బ్రహ్మ పదార్థం గురించి అస్సలు ఏమీ మాట్లాడకూడదు, ఎవ్వరికూ దాని గురించి చెప్పకూడదు అని ఒక ప్రాచీన నియమం కూడా ఆలయంలో ఉంది.
కానీ ఆ బ్రహ్మ పదార్థాన్ని తాకిన ఆ పూజారులు ఏమని చెప్తున్నారు అంటే, దాన్ని పాత విగ్రహంలో నుండి కొత్త విగ్రహంలోకి మార్చడానికి మేము మా చేతులతో దాన్ని పట్టుకున్నప్పుడు మా చేతులకి వెంటనే ఒక విపరీతమైన ఒక వైబ్రేషన్ వచ్చి మా చేతులు ఊగిపోతూ ఉంటాయి. కానీ ఆ బ్రహ్మ పదార్థం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని లోపల విపరీతమైన వైబ్రేషన్ వస్తూ అది విపరీతంగా కంపిస్తూ వస్తుంది అని అంటాడు. అందుకే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ ప్లాస్మా ఎనర్జీ లాంటిదిగా దాన్ని భావిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ బ్రహ్మ పదార్థం అనేది కృష్ణుడి శరీరంలో భాగమైన మాంసంతో కూడిన కృష్ణుడి యొక్క గుండె కాదు, అది ఒక శక్తివంతమైన నిరంతరం వైబ్రేట్ అయ్యే ఒక పవర్ఫుల్ యంత్రం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అర్థమవటం కాదు, కొంతమంది నిపుణులు ఇదే చెప్తారు. కానీ ఇక్కడే తెలియని విషయం ఏమిటంటే, అలా అది ఎప్పుడు వైబ్రేట్ అవడానికి దానికి ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుందో ఎప్పటికీ ఎవరికీ తెలీదు అనే పదం కరెక్ట్ కాదు. ఎప్పుడూ ఆ యంత్రంలో దాగి ఉన్న అసలు రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో ఛేదించేవారు, శాస్త్రవేత్తలకి అది చూపించి ఉంటే. బట్ కానీ ఆలయంలో ఒక నియమం ఉంది. ఆ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడి యొక్క గుండెగా పిలుచుకునే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవ్వరూ చూడకూడదు, ఎవ్వరూ తాకకూడదు అని. అసలు ఆలయంలోకి ఏ శాస్త్రవేత్తని కూడా ఆ బ్రహ్మ పదార్థం మీద రీసెర్చ్ చేయడానికి ఆలయంలోకి అస్సలు అడుగే పెట్టనివ్వరు. ఇన్ కేస్ ఆ బ్రహ్మ పదార్థం యొక్క ఆ శక్తి తరంగాలు కూడా బయటికి పోకుండా, అంటే బయట నుండి కూడా ఎలాంటి రేడియో తరంగాలు అలానే మ్యాగ్నెటిక్ తరంగాలు ఆలయం లోపలికి రాకుండా ఉండడానికి, అంటే ఆలయం బయట నుండే ఆ బ్రహ్మ పదార్థం యొక్క తరంగాల శక్తిని ఎవ్వరూ తెలుసుకోకుండా ఉండడానికి ఆ విగ్రహాలు ఉన్న ఆ గుడిని అలానే ఆలయాన్ని ఎంతో కట్టుదిట్టంగా ఒక ప్రత్యేక టెక్నాలజీతో నిర్మించారు. అందుకనే మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మీ సెల్ ఫోన్ యొక్క సిగ్నల్స్ అస్సలు అందవు. ఎందుకంటే బయట నుండి ఏ రేడియో తరంగాలు, ఏ సెల్ ఫోన్ టవర్ యొక్క సిగ్నల్స్ కూడా, ఎలాంటి మ్యాగ్నెటిక్ తరంగాలు కూడా ఆలయం యొక్క లోపలికి ప్రవేశించకుండా ఆలయాన్ని అంత కట్టుదిట్టంగా అత్యంత పురాతన టెక్నాలజీతో నిర్మించారు. సో కాబట్టి ఇవి తెలియకుండా, ఇవి చెప్పకుండా చాలా మీడియా ఛానల్స్, చాలామంది యూట్యూబర్లు అది కృష్ణుడి యొక్క గుండె అని ఇప్పటికీ చెబుతున్నారు. నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి క్వశ్చన్ వెనక జవాబు ఖచ్చితంగా ఉంటుంది, దానిని వెతకకుండా చెప్పడమే తప్పు. అందుకని కృష్ణుడి యొక్క గుండెగా పిలువబడుతున్న నిరంతరం అలా వైబ్రేట్ అయ్యే ఆ బ్రహ్మ పదార్థం అసలు అది ఒక ఆర్క్ రియాక్టర్ లాంటి ఒక యంత్రమా లేదా ఇంకేమైనా అనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. సో మిత్రులారా, ఏది ఏమైనా అది కృష్ణుడి యొక్క గుండెనా లేదా మన మోడర్న్ సైన్స్కి కూడా అందని మన పురాతన అద్భుతమైన ఏదైనా టెక్నాలజీనా, లేకపోతే ఏదైనా అంతు చిక్కని ఏలియన్ టెక్నాలజీయా? ఈ రహస్యం ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. మిత్రులారా, ఇంకా ఇప్పుడు ఆ జగన్నాథ ఆలయ గోపురం మీద పక్షులు ఎందుకు ఎగరవో, అసలు దీని వెనక అంతు చిక్కని రహస్యం ఏమి అయి ఉండవచ్చు అనేవి మనం తెలుసుకోవాలి అంటే, ముందు ఆలయ పండితులు, పూజారులు, భక్తులు ఈ విషయం గురించి ఏమి చెబుతున్నారో, ఏమని వాళ్ళు నమ్ముతున్నారో మనం ముందుగా తెలుసుకుందాం. బిలీవ్ నెంబర్ 1, విష్ణు వాహనమైన గరుత్మంతుడు ఆలయ శిఖరంపై ఏ పక్షిని రాకుండా చూసుకుంటున్నాడు అని. మనందరికీ తెలుసు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమని. అయితే ఆ గరుత్మంతుడు ఎవరు? పక్షులకే రాజు. అందుకే ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన ఆజ్ఞ లేనిదే ఏ పక్షి కూడా ఆలయం మీద ఎగరదు అని నమ్ముతారు. అంటే పక్షులు ఆ గరుత్మంతుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించలేవు అని నమ్ముతారు. అంటే ఆలయం మీద ఏ పక్షి అటువైపు వచ్చి ఆలయ పైభాగాన్ని అపపవిత్రం చేయకుండా ఆ గరుత్మంతుడు తన స్వామి ఆలయం యొక్క శిఖరం మీద ఉండి అక్కడ ఎప్పుడు పహారా కాస్తూ ఉంటాడు అని నమ్ముతారు. అయితే ఇది విన్నాక ఇక్కడే మనలో ఒక క్వశ్చన్ రైజ్ అవుద్ది. మరైతే మన దేశంలో అలానే ఈ ప్రపంచంలో అనేక విష్ణు దేవాలయాలు ఉన్నాయి. మరి వాటి మీద పక్షులు ఎగురుతాయి, విశ్రాంతి తీసుకుంటాయి. మరి ఈ జగన్నాథుడి యొక్క ఆలయం మీద మాత్రమే ఎందుకు పక్షులు ఎగరటం కానీ వాలటం కానీ చేయటం లేదు? బిలీవ్ నెంబర్ 2, ఇది ఆ జగన్నాథుడి యొక్క మాయ దైవశక్తి అని. అక్కడ స్థానిక పూజారులు ఏమి చెప్తున్నారు అంటే, ఈ జగన్నాథ ఆలయం పైన ఉన్న ఆకాశం కూడా పవిత్రమైనది అని. అంటే ఆ ప్రదేశంలో వాయువు, నీరు, గాలి ఇవన్నీ ఆ జగన్నాథుడి యొక్క శక్తితో నిండాయి అని. అందుకే ఆలయం యొక్క పైభాగంలో సాధారణ ఏ జీవి కూడా ఎగరలేదు అని చెబుతారు. బిలీవ్ నెంబర్ 3, ఆ జగన్నాథుడి యొక్క ఆలయ పైకప్పు ముక్కోటి దేవతల యొక్క దేవతల ప్రాంగణం అని. ఆ దేవతలే అటువైపు ఏ పక్షి కూడా రాకుండా చూసుకుంటున్నారు అని ఆలయం యొక్క కొంతమంది పూజారులు, పండితుల యొక్క నమ్మకం. బిలీవ్ నెంబర్ 4, పక్షులు కూడా భక్తులే అని. కొందరు భక్తులు ఏమని చెప్తున్నారు అంటే, పక్షులు కూడా ఆ జగన్నాథుడికి భక్తులే అని. అవి స్వామివారి గోపురం మీద కూర్చోవడం అది అపపవిత్రం అని అవి తెలుసుకున్నాయి అని. అంటే పక్షులు దైవాన్ని గౌరవిస్తూ ఆ ప్రాంతాన్ని దాటి వెళ్తాయనే నమ్మకం వాటిల్లో ఉంది అని. ఇంకా బిలీవ్ నెంబర్ 5, ఆ జగన్నాథుడి యొక్క ఆలయం అది ఒక ఆలయం కాదు, అది ఎంతో మహిమ కలిగిన ఒక సజీవ దేవాలయం. స్థానిక పూజారులు ఒక మాట ఎప్పుడు చెబుతూ ఉంటారు, ఆలయం యొక్క విగ్రహాల్లో బ్రహ్మ పదార్థంగా పిలువబడే కృష్ణుడి యొక్క గుండె ఉంది, దాంట్లో ఏదో ఒక దివ్య శక్తి సజీవంగా ఉంది అని. అదే ఆలయ ప్రాంగణాన్ని పవిత్రంగా ఉంచేందుకు
ఏ పక్షిని కూడా అటువైపు రాకుండా ఆపుతుంది అని. అంటే ఈ ఆలయం కేవలం రాతి భవనం కాదు, ఇది సజీవంగా ఉన్న దైవ స్థానం అని. అంటే జగన్నాథుడి యొక్క శరీరమే ఈ ఆలయం. అందుకే ఎలాంటి భౌతిక జీవులు అలానే ఎలాంటి పక్షులు కూడా దాని మీద ఎగరడం కానీ ఎప్పటికైనా అసాధ్యము అని. దైవం తనను తాను కాపాడుకుంటాడు అని వాళ్ళలో ఒక నమ్మకం. అయితే మిత్రులారా, ఇది నిజంగానే దేవుడి యొక్క మహిమేనా, లేకపోతే దీని వెనక అంతుచిక్కని పురాతన టెక్నాలజీ ఏమైనా దాగి ఉందా? మరి దీనికి అసలు కారణాలేమిటి? మిత్రులారా, వీటికి 4 రీజన్స్లో మీకు క్లియర్గా వివరిస్తాను. మిత్రులారా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రతి మిస్టరీకి ఏదో ఒక సరైన సమాధానం ఉంటుంది. దానిని ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడమే నా పని. రీజన్ నెంబర్ 1, ఆలయ నిర్మాణం యొక్క ఆర్కిటెక్చర్ విధానం. ఈ జగన్నాథుడి యొక్క ఆలయం చాలా ప్రత్యేకంగా నిర్మించబడింది. ఈ ఆలయ శిఖరాన్ని మనం గమనిస్తే ఈ ఆలయం యొక్క గోపురం చాలా ఎత్తులో ఉండి దాని ఆకారం గుండ్రంగా పైకి వెళ్ళే కొద్దీ సన్నపడుతూ ఉంటుంది. అంటే సాధారణంగా గాలిని మనం ఎక్కడైనా గమనిస్తే అది సూటిగా పోతుంది. అంటే ఇక్కడ గాలి సూటిగా కాకుండా గిరగిరా తిరుగుతూ పైకి పోతుంది. దీనివల్ల అక్కడ గాలి చాలా బలంగా అల్లకొల్లోలంగా ఉంటుంది. సో పక్షులకి ఎగిరేటప్పుడు వాటికి గాలి ప్రశాంతంగా ఉండాలి కదా. కానీ ఈ ఆలయం యొక్క గోపురం పైన గాలి చుట్టుకుంటూ తిరుగుతుంది. సో పక్షులకి ఇది అసౌకర్యంగా ఉంటుంది. అందుకే అవి ఆ దిశగా ఎగరటం మానేశాయి. ఇంకా రీజన్ నెంబర్ 2, పక్షులు గోపురం మీద కూర్చోవడానికి వాటికి ఎటువంటి స్థలం లేకపోవడం. అసలు గోడల అంచులపై, స్తంభాలపై, కిటికీల అంచులపై లేదా చెట్ల కొమ్మలపై అంటే పక్షులు కూర్చోవాలంటే అక్కడ వాటికి తగిన స్థలం ఆసరాగా ఉండాలి కదా. కానీ జగన్నాథుడి యొక్క ఆలయ గోపురాన్ని మనం పరిశీలిస్తే ఆ గోపురం చాలా ఎత్తుగా పైకి వెళ్ళే కొద్దీ చాలా సన్నబడుతూ చాలా స్మూత్గా ఉంటుంది. అంటే దాని మీద ఎక్కడ చిన్న అంచులు, గోతులు, మట్టాలు లేవు. సో పక్షులు కూర్చోవడానికి అక్కడ వాటికి ఎలాంటి సపోర్టు లేదు. మీకు ఇంకా క్లియర్గా అర్థమవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు ఒక గాజు సీసాని తీసుకోండి. దానిపైన పక్షి కూర్చుంటుందా లేదో చూడండి. కూర్చోదు. ఆ గాజు గ్లాస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే పక్షి తన కాళ్ళకు పట్టుకుని ఆ గాజు సీసా మీద వాటికి ఒక గ్రిప్ సపోర్ట్ అనేది ఉండదు. సో అలానే ఈ జగన్నాథుడి యొక్క ఆలయ గోపురం కూడా చాలా స్మూత్గా, ఎంత స్మూత్గా అంటే గాజు సీసా కంటే చాలా స్మూత్గా ఉంటుంది. సో అందుకనే పక్షులు ఆ జగన్నాథుడి యొక్క ఆలయ గోపురం మీద కూర్చోలేవు, అలానే దాని మీద నిలబడలేవు. సో అవి తెలుసుకొని ఏ పక్షి కూడా అటువైపు వెళ్ళటం లేదు. రీజన్ నెంబర్ 3, చంబల్ శక్తి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు అంటే ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ళు, మెటల్స్ వాటికి కొంత చంబల్ శక్తి అంటే మ్యాగ్నెటిజం కలిగి ఉండవచ్చు అని చెప్పారు. సో అయితే ఇది ఇప్పుడు పక్షుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. మనం ఎప్పుడైనా అడవిలో ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉన్నామో ఆ యొక్క దిశను తెలుసుకోవడానికి కంపాస్ను వాడతాం కదా. సో కంపాస్ సహాయంతో మనం ఏ దిశన ఉన్నామో తెలుసుకుంటాం కదా. అలానే పక్షులు కూడా ప్రకృతి ఇచ్చిన ఒక సహజమైన కంపాస్ లాంటి ఒక వ్యవస్థ వాటి వద్ద ఉంటుంది. పక్షులు ఎగురుతున్నప్పుడు అవి తమ దిశను గుర్తించడానికి భూమి యొక్క ఈ చంబల్ శక్తిని ఉపయోగిస్తాయి. అంటే భూమి యొక్క ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఉపయోగిస్తాయి. అది వాటి మెదడులో కళ్ళ దగ్గర ఉంటుంది. దాన్నే మ్యాగ్నెటో రిసెప్షన్ అని అంటారు. కానీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు, లోహాలు వాటిలో ఉన్న చంబల్ శక్తి తారుమారు చేస్తుంది. అంటే ఆలయం దగ్గర ఉన్న చంబల్ శక్తి పక్షుల దిశను గుర్తించే శక్తిని తారుమారు చేస్తుంది. అందుకే అవి అక్కడ ఎగరలేవు. సో భక్తుల దృష్టిలో ఇది సైన్సు కాదు, ఇది దైవశక్తి. అదే సైన్సు దృష్టిలో ఇది ఆలయ గోపురం యొక్క ఆర్కిటెక్చర్ విభాగం. అలానే ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన ఆ రాళ్ళు, లోహాల్లో ఉన్న చంబల్ శక్తి యొక్క ప్రభావం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు ఎవ్వరూ ఇది స్పష్టంగా శాస్త్రీయంగా నిరూపించబడలేదు. అంటే పక్షులు ఈ ఆలయ గోపురం మీద అసలు ఎగరవు అని ఇంతవరకు ఎవ్వరూ ఇది స్పష్టంగా శాస్త్రీయంగా నిరూపించలేదు. కానీ కొన్ని వీడియోల్లో, ఫోటోల్లో కొన్నిసార్లు ఆలయం గోపురం చుట్టూ పక్షులు ఎగిరినట్టు కనిపించినా కానీ అవి ఆలయం గోపురం పైన వాలడం మాత్రం ఎప్పుడు కనిపించలేదని చెబుతారు. అందుకనే ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు ఆలయం యొక్క మరో మిస్టరీని ఛేదిద్దాం. అదే ఆలయంలో శబ్దాన్ని బంధించే సింహద్వారం. ఆలయానికి ఉన్న 4 ద్వారాల్లో సింహద్వారం ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్. మీరు ఈ ద్వారం బయట నిలబడితే మీ చెవులు చిల్లులు పడేలా సముద్రపు ఘోష వినిపిస్తుంది. కానీ ఒక్క అడుగు ఆ ద్వారం లోపల పెట్టండి, అంతే, ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది. సముద్ర ఘోష మాయమైపోతుంది. అంటే ఆలయం యొక్క మెయిన్ గేటును దాటి ఒక్క అడుగు లోపల పెడితే చాలు, బయట వినిపించే ఆ సముద్ర ఘోష ఒక్కసారిగా ఆగిపోతుంది. మళ్ళీ బయట అడుగు పెడితే యథావిధిగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ అద్భుతమైన ఎకోస్టిక్ ఇంజనీరింగ్ సిస్టమ్ వేల సంవత్సరాల క్రితం ఎలా సాధ్యమైంది? దీనికి 3 రీజన్స్లో ఛేదిద్దాం. రీజన్ నెంబర్ 1, ఆ సింహద్వారంగా పిలిచే ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేటు, అలానే ఆలయం యొక్క గోడలు, పైకప్పు,
అవన్నీ ఒక ప్రత్యేక కోణంలో నిర్మించబడ్డాయి. అవి బయట నుండి వచ్చే శబ్దాల్ని అవి తిరిగి వెనక్కి పంపించేలా చేస్తున్నాయి. అందుకే లోపలికి ఎటువంటి శబ్దం బయట నుండి చేరదు. అందుకే లోపల ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆ గాలి తరంగాలు వెనక్కి వెళ్ళిపోతాయి అని. రీజన్ నెంబర్ 2, ఆలయాన్ని నిర్మించిన ఆ రాళ్లలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అవి శబ్దాన్ని కొంత లోపలికి పీల్చుకుంటున్నాయి. అంటే ఆ రాళ్ల లోపలికి పీల్చేసుకుంటున్నాయి. అందుకే ఆ గేటు లోపలికి వెళ్ళగానే శబ్దం చాలా స్మూత్ అవుతుంది లేదా పూర్తిగా మాయమైపోతుంది. అయితే ఇక్కడే మీకు ఒక డౌట్ వస్తుంది. ఆ గేటుని ఆ గోడల్ని తాకి ఆ సౌండ్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ సౌండ్ ఎలా వెనక్కి వెళ్ళిపోతుంది? లోపలికి ఎందుకు రాలేకపోతుంది? అసలు ఆలయం నిర్మించబడిన ఆ రాళ్లలో అలాంటి శక్తి ఎలా ఉంది? అసలు ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీతో ఆలయాన్ని ఎలా నిర్మించారు అని అది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. రీజన్ నెంబర్ 3, అక్కడ ఉండే గాలి యొక్క దిశ కారణం. ఆ సింహద్వారం అంటే ఆ మెయిన్ గేటు వద్ద ఉన్న గాలి బయట నుండి వస్తున్న ఆ శబ్దాన్ని లోపలికి రానివ్వకుండా బయటికి నెడుతూ ఉండటం. మరి భక్తులు, ఆలయ పూజారులు దీని గురించి ఏమని నమ్ముతున్నారు అంటే భక్తులు దీన్ని ఒక దివ్య సంకేతికంగా నమ్ముతారు. బయట ప్రపంచం శబ్దం గందరగోళంలో ఉంటుంది, కానీ ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట శబ్దాలు దూరమైపోతాయి. అంటే ఇది ఆ జగన్నాథుడి యొక్క మాయ అని తమ భక్తులకి ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండేలాగా ఆయన చేస్తాడు అని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే సైన్స్ ఏమో ఇది ఒక పురాతన ఏదో తెలియని టెక్నాలజీతో ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెబుతుంది. ఇక్కడ ఇద్దరు తప్పు కాదు. భక్తి ఆ దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవిస్తుంది. సైన్స్ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే మిత్రులారా, ఈ ఆలయానికి ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో హిందువులకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి అనుమతి ఉంది. ఏ ఇతర మతానికి చెందిన వారైనా ఈ ఆలయంలోకి వాళ్ళని అడుగు పెట్టనివ్వరు. వాళ్ళు ఎంత గొప్పవారైనా, ప్రధానమంత్రి అయినా సరే, వాళ్ళు హిందువు కాకపోతే వాళ్ళని ఈ ఆలయంలోకి అడుగు పెట్టనివ్వరు. మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు కూడా ఈ జగన్నాథుడి యొక్క ఆలయానికి దర్శనానికి వెళ్ళారు. కానీ ఆమె ఒక పార్సీ, హిందూ కాదు కాబట్టి, ఆమెకు ఇంటి పేరు ఫిరోజ్ గాంధీ నుండి వచ్చింది కాబట్టి ఇందిరాగాంధీ గారిని కూడా ఆ జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకోవడానికి అనుమతించలేదు. ఇంతేకాదు 2005లో థాయిలాండ్ యువరాణి మహాచక్రి సిరిందోర్నాకు కూడా ఈ జగన్నాథ పూరి ఆలయంలో ప్రవేశం నిరాకరించబడింది. ఎందుకంటే వాళ్ళు విదేశాల వాళ్ళైనా వాళ్ళు హిందూ అయితేనే ఈ ఆలయంలోకి అనుమతించబడుతుంది, లేకపోతే వాళ్ళని ఈ ఆలయం లోపలికి అడుగు పెట్టనివ్వరు. ఇక 2006 సంవత్సరంలో స్విట్జర్లాండ్కు చెందిన ఎలిజబెత్ జెగ్లర్ అనే ఒక మహిళ ఈ ఆలయానికి ఏకంగా ₹188,00,000 విరాళంగా ఇచ్చింది. కానీ ఆమె హిందూ కాకపోవడం వల్ల ఆమెను కూడా ఈ ఆలయంలో స్వామివారి దర్శనానికి అనుమతించలేదు. ఆమెను ఆలయం బయట నుండే ఆమెకు దర్శనం చేయించి పంపించేశారు. సో మిత్రులారా, ఈ ఆలయంలో కేవలం హిందువులకి మాత్రమే దర్శనం అనే ఈ నియమాన్ని ఇప్పటికీ చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. అసలు ఎందుకు అలా? ఈ నియమాన్ని ఇంత స్ట్రిక్టుగా ఎప్పటికీ ఎందుకు అలా పాటిస్తున్నారు? నిజంగా దేవుడు కులం, మతం చూస్తాడా? మరి ఎందుకు ఈ నియమం ఎప్పటికీ అక్కడ అంత స్ట్రిక్టుగా పాటిస్తున్నారు? మిత్రులారా, వాళ్ళు ఇప్పటికీ అక్కడ అలా పాటించడానికి దీని వెనక చారిత్రక కారణాలు, మతపరమైన విశ్వాసాలు, ఆలయ పరంపర, సంప్రదాయ ఆచారాలు దాగి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మీ ముందు పెడతాను. రీజన్ నెంబర్ 1, చరిత్రలో ఈ ఆలయం మీద జరిగిన భయంకరమైన దాడులు, దోపిడీలు. పూరి జగన్నాథుడి యొక్క ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. అప్పట్లో భారతదేశం మీద అనేక ముస్లిం దండయాత్రలు, విదేశీ దాడులు జరిగాయి. ఆ దాడుల్లో చాలా ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి, విగ్రహాలు దోచుకోబడ్డాయి. అందుకే ఆ కాలంలోనే ఆలయాల పవిత్రతను కాపాడేందుకు విదేశీయులు లేదా హిందువులు కాని వారిని ఈ ఆలయం లోపలికి అనుమతించకూడదు అనే నియమం అప్పటి నుండి స్ట్రిక్ట్గా మొదలైంది. రీజన్ నెంబర్ 2, ఈ ఆలయం యొక్క పవిత్రత. ఈ ఆలయం యొక్క పవిత్రత అనే భావన అంటే శాంక్టిటీ. హిందూ మతంలో ఆలయాల్ని అవి దేవుని నివాసంగా భావిస్తారు. ఆలయం లోపలికి ఎవరు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో దాని వెనక చాలా ఆచారాలు ఉంటాయి. ఉదాహరణకు, పవిత్రంగా స్నానం చేసి వెళ్ళాలి. ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎటువంటి చెప్పులు, తోలు వస్తువులు తీసుకువెళ్ళకూడదు. మాంసాహారం చేసిన వారు అస్సలు లోపలికి వెళ్ళకూడదు. ఈ నియమాలన్నీ శుద్ధత కోసం. అయితే ఇతర మతాల వారు హిందూ పద్ధతిలో ఇన్ని రూల్స్ పాటించరు కాబట్టి ఆలయ పూజారులు అలా వాళ్ళు ఆలయంలోకి వస్తే ఈ ఆలయం పవిత్రతకు భంగం కలిగిస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. రీజన్ నెంబర్ 3, మన హిందూ మతంలోని వారసత్వంగా వస్తున్న ఆచార పరంపర దృష్టి. హిందూ మతంలో ఈ జగన్నాథుడి ఆలయం మన దేశంలో పంచతీర్థాల్లో ఒకటి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా, ఆదిశేషుడు బలరాముడిగా, అలానే సుభద్రాదేవి ఈ ముగ్గురు ఈ ఆలయంలో విగ్రహ రూపంలో ఉంటారు. సో ఈ ఆలయంలో పూజా విధానం మాత్రం ఆగమ శాస్త్రాల ప్రకారం పురాతన హిందూ మత రీతిలోనే ఉంటుంది. అందుకే ఈ ఆలయ అధికారులు చెబుతారు ఈ ఆలయం హిందూ ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్వహించబడుతుంది అని. సో ఈ పద్ధతి పాడవకుండా కాపాడాలి అంటే హిందూ మతాన్ని బలంగా నమ్ముతూ విశ్వాసం ఉన్నవారికే లోపలికి అనుమతి ఉండాలి అని
అందుకే ఇతర మతస్థుల్ని మేము లోపలికి రానివ్వము అని ఆలయ పండితులు చెప్తారు. రీజన్ నెంబర్ 4, ఇది మత బీజం కాదు, హిందూ మతం యొక్క సంప్రదాయాల్ని కాపాడుకోవడంలో ఒక భాగం అని చెబుతారు. కొంతమంది పండితులు పూజారులు ఏమని చెప్తున్నారు అంటే, ఇలా వేరే మతస్థుల్ని ఈ ఆలయంలోకి రానివ్వకపోవడం ఇది మత విద్వేషం కాదు, మా ఆచారాన్ని మేము కాపాడుకోవడం మాత్రమే. నిజానికి మేము హిందువులు కాని వారిని ఈ ఆలయంలోకి వాళ్ళు రావడం, వాళ్ళని తిరస్కరించడం మా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు మా ఆచార విధానం పాటించలేరు కాబట్టి ఆలయ పవిత్రతను కాపాడుకోవడానికి ఈ నియమం ఇప్పటికీ ఈ ఆలయంలో పాటిస్తున్నాం. అందుకే దర్శనం కావాలంటే స్వామివారి రథయాత్ర సమయంలో స్వామివారిని బయటికి తీసుకువస్తాం. హిందువులే కాకుండా ఎవరైనా స్వామివారిని అక్కడ దర్శించుకోవచ్చు. అయితే ఇప్పటికీ ఆలయంలో ఈ నియమాన్ని మార్చకపోవడానికి కారణం, ఆలయంలో ఆ నియమాన్ని మార్పు చేయడం అంటే అది దేశవ్యాప్తంగా హిందువుల్లో పెద్ద వివాదమే. అంటే దేశంలో పెద్ద ఎత్తున హిందూ మతంలో వివాదాలు చెలరేగుతాయి. అందుకని అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఈ ఆలయ నియమాల జోలికి వెళ్ళవు. సో కొందరు భక్తులు దీన్ని దేవుడి పవిత్రతను కాపాడే విధంగా భావిస్తారు. పాతకాలపు ఆచారం అని భావించి భవిష్యత్తులో మార్చాలని అంటారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ నియమం ఇప్పటికీ ఉండడం కరెక్టే అంటారా? లేదా జగన్నాథుడు అందరికీ సమానమే, సో ఈ నియమాన్ని ఆలయంలో తొలగించి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి దర్శనం కలిగించడమే కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మిత్రులారా, కాలం గడిచే కొద్దీ మనం మన సంస్కృతి, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నాం. కళ్ళ ముందు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా వాటిని మూఢనమ్మకాలు అని కొట్టిపడేస్తున్నాం. ఇవన్నీ కేవలం కథలని కొట్టిపడేయగలమా, లేక దీని వెనక సైన్స్కు అందని దైవశక్తి ఉందని నమ్మాలా? దేవుడు ఉన్నాడా లేడా అనేది మీ నమ్మకం, కానీ జగన్నాథుడి యొక్క క్షేత్రం మాత్రం మీ నమ్మకాల నిజాలకి అందని ఎన్నో అద్భుతాల రహస్యాల్ని తనలో ఉంచుకున్న ఒక అద్భుతాల గని లాంటిది. మిత్రులారా, ఈ పూరి జగన్నాథుడు కేవలం ఒక దేవుడు కాదు, అదొక తత్వం, అదొక సమాధానం దొరకని ప్రశ్న. ఎందుకంటే కొన్ని సమాధానాలు సైన్స్ యొక్క ప్రయోగశాలలో కాదు, మన విశ్వాసంలో దొరుకుతాయి. ఈ వీడియోలో ఆ జగన్నాథుడి యొక్క అద్భుతాలు, రహస్యాలు మనం చూసింది కేవలం గోరంతే. ఆ జగన్నాథ ఆలయం యొక్క మహా అద్భుతాల్లో ఇది ఒక చిన్న భాగం మాత్రమే. ఇంకా అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఉదాహరణకు, ఆ జగన్నాథ ఆలయం యొక్క రథయాత్రకి 15 రోజుల ముందు 15 రోజుల పాటు ఆలయంలో ఉండే ఆ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలరాముడు, ఆయన చెల్లి సుభద్రాదేవి అనారోగ్యానికి గురవుతారు అని. ఆ సమయంలో భక్తులకు దర్శనం పూర్తిగా ఉండదు. ఆ జగన్నాథుడికి ఆ సమయంలో జ్వరం వస్తుంది అని చెబుతారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, అసలు నిజంగా దేవుడికి జ్వరం వస్తుందా? దీని వెనక ఉన్న అంతుచిక్కని రహస్యం ఏమిటి? అలానే ఆ జగన్నాథుడి యొక్క రథయాత్రకి ఆ రథాన్ని తయారు చేయడం వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. అది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి ఆ రహస్యం ఏమిటి? అలానే ఆలయంలో ఉండే ఒక భవిష్య మాలిక గ్రంథం ఒక మహాప్రళయం గురించి చెబుతున్న అంతుచిక్కని రహస్యాలు ఏమిటి? అలానే ఒక ముస్లిం భక్తుడి రాక కోసం సాక్షాత్తు ఆ జగన్నాథుడు తన రథాన్ని మధ్యలో ఆపేశాడు. దాన్ని అప్పుడు ఎవ్వరూ కదిలించలేకపోయారు. ఆ జగన్నాథుడిని తన భక్తితో అంతలా మెప్పించిన ఆ ముస్లిం భక్తుడు ఎవరు? ఇలాంటి ఎన్నో అంతుచిక్కని రహస్యాలతో కూడిన మరో వీడియోని పార్ట్ 3లో మీ ముందుకు తీసుకువస్తాం. ఆ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఆ జగన్నాథుడి యొక్క రహస్యాలన్నింటినీ ఒక్క వీడియోలోనే మనం తెలుసుకోలేం. పార్టుల వారీగా ప్రతి ఒక్క మిస్టరీని క్లియర్గా మీ ముందుకు తీసుకువస్తాం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మేము ఎంతగానో కష్టపడ్డాం. ఈ వీడియో మీ మనసుల్ని తాకి ఉంటే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్కి మీరు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. జై హింద్, జై జగన్నాథ. థ్యాంక్ యూ.